ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 22వ వచనము. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంత ఘనత కలిగిన వాడవు కలవాడవు. నీ వంటి దేవుడొకడును లేడు. మేము వినిన దాన్నంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును లేడు. ఈ వచనము దావీదు మరి దేవుని మహిమను, ప్రత్యేకతను కొనియాడుతూ చేసిన ప్రార్థన అన్నమాట. 7వ అధ్యాయము ఒకటో వచనం నుంచి 3 వచనాలు చూసినట్టయితే, ఇక్కడ దావీదు దేవదారు మ్రాణతో కట్టిన నగరి యందు నివాసం చేస్తుంటే దేవుని మందిరము డేరాలో నిలిచి ఉందని మరి నాతానుతో చెప్పినప్పుడు, నాతాను మరి దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోకుండానే తన సొంత నిర్ణయంతో దేవుడు మరి నీకు తోడుగా ఉంటాడు, నీకు తోచిందంతయు చేయమని చెప్తాడనమాట దావీదు మహారాజుతో. ఆ విధంగా చెప్పినప్పుడు మరి దేవుడు నాతానుతో మాట్లాడతాడు. 7వ అధ్యాయము 5వ వచనం 12వ వచనం వరకు దేవుడు నాతానుకు ప్రత్యక్షమే మాట్లాడతాడనమాట. నేను ఐగుప్తులో నుండి మరి నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని నడిపించినప్పుడు అక్కడ నేను మరి డేరాల్లోనూ, గుడారాల్లోనే నివసించాను కదా! నేనేమైనా నా కొరకు మందిరం కట్టమని నేను మిమ్మల్ని అడిగానా? అనని దేవుడు అక్కడ నాతానుకు ప్రత్యక్షమై చెప్పి దావీదు మరి ఆయన కోరిక సిద్ధి. ఎందుకంటే మరి 7వ అధ్యాయము 12వ వచనం నుండి చూసినట్లయితే మరి దేవుడు దావీదుతో నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతి మందిరము కట్టిస్తుందని. ఎందుకంటే దావీదు కట్టవద్దని చెప్పినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఎందుకంటే అతని చేతులు రక్తంతో యుద్ధాలు చేసి రక్తంతో తడిసినాయి గనక నీ కుమారుని ద్వారా నీ కోరిక సిద్ధిస్తుందని దేవుడు దావీదుకు చెప్తాడు. దావీదు గృహం ద్వారా మెస్సియా వస్తాడు. మరి దావీదు సింహాసనం శాశ్వతమైందని, నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరుస్తానని మరి దేవుడు వాగ్దానం చేశాడనమాట. ఈ మాటలన్నీ మరి నాతాను దావీదునకు ప్రత్యక్షమై దావీదు దగ్గరకు వచ్చి చెప్తాడనమాట. అలాగ చెప్పినప్పుడు మరి దేవుడు మరి చెప్పిన రీతిగా లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం మనం చూసినట్లయితే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆ విధంగా మరి దావీదు సింహాసనం తన కుమారునికి ఇస్తానని చెప్పాడు అనమాట. దేవుడు మరి యేసుక్రీస్తుకు తండ్రి. ఆ దేవుడు నీకు నాకు నూతన జన్మ ద్వారా తండ్రి అవుతున్నాడు. మనం క్రీస్తుని బట్టి దేవుని కుమార్తెలం గనక మన పాపములు అతిక్రమాలు ఆయనపై మోపబడ్డాయి. అందువల్ల ఆయన పొందిన గాయాల ద్వారా మనకి స్వస్థత దొరికింది. 7:18 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే దావీదు మహారాజు మందిరం లోపల ప్రవేశించి ఇలాగ ప్రార్థించాడు అనమాట. తన హృదయాన్నంతటిని దేవుని దగ్గర కుమ్మరించుకున్నాడు. మరి ఈ విధంగా మనం కూడా దేవుని దగ్గర కుమ్మరించుకోవాలని చూసారా. దావీదు మహారాజు ఆ విధంగా సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదు మరి మందిరం లోపల ప్రవేశించి ఈ విధంగా ప్రార్థించాడనమాట. దేవుడు తన కుమారుని హెచ్చించి శాశ్వతమైన మరి రాజసింహాసనాన్ని స్థిరపరుస్తారని చెప్పినందుకు ఎంతో సంతోషంతో మరి ప్రార్థన చేశాడు. ఆ విధంగా మనం కూడా మన జీవితాల్లో దేవుడు చేయబోయే కార్యాల గురించి మనకు తెలిసినప్పుడు, మనం అనుభవించినప్పుడు ఆ విధంగా సంతోషంగా దేవుని మనము ఆరాధించాలి, ప్రార్థించాలి. దేవుడు అలాగ మనకు సహాయం చేయును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.